అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ చైర్మన్ అయినటువంటి ఆర్కే రోజా గారికి తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు పంపించారు. అంటే బిఎన్ఎస్ఎస్ 35 సబ్సెక్షన్ 3 అంటే రోజా గారు ఏం చేస్తారు, ఏంటి సెక్షను, మరి ఆర్కే రోజాకి ఎందుకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు ఎందుకు పంపించారు, ఇదంతా ఏంది, ఆర్పిఎం మాట్లాడుతున్నారని చాలా మంది డౌట్ రావచ్చు. అంటే ఆర్కే రోజా లేనిపోని వాటికి శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేటట్టు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు కూడా పేటీఎం మనుషుల్ని వేసుకొని నడి రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉంటది. ఎందుకు చేస్తుంది అని మైకి తీసుకెళ్లి మూతి దగ్గర పెడితే కారణం తెలియదు. అన్న చెప్పాడు, నేను చేస్తున్నా. తిరుపతిలో ఎన్ని రోడ్లు ఉన్నాయో ఎవరిని అడిగినా తిరుపతిలో కూడా చెప్పలేరు. ఆర్కే రోజాకి తెలుసు ఎన్ని గొంతులు ఉన్నాయి, ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి. మొత్తం ఆర్కే రోజాకి, బొమ్మన కరుణాకర్ రెడ్డికి వాళ్ళిద్దరూ తెలిసినంతగా తిరుపతి రోడ్లు ఎవరికి తెలియదు. ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా ఇద్దరు కూడా సంబంధం ఉండదు, సమస్య ఏంటో తెలియదు. వీళ్ళే సమస్య జనాలకి. రోడ్ల మీద అట్టపెట్టికి అంత కర్ర తగిలించుకొని తిరగతా ఉంటారు. ప్రజలకి ఏదో గొప్ప సేవ చేసేవాళ్ళ మాదిరిగా వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు ఆదర్శం మాదిరిగా తిరుగుతూ ఉంటారు. మరి బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా బిఎన్ఎస్ఎస్ 35 సబ్సెక్షన్ 3 కింద నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30 ఉదయాన్నే 10 గంటలకల్లా ఇద్దరు కూడా టిఫిన్ చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా. పూర్తి దర్యాప్తు కింద విచారణలో భాగంగా ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు చేస్తున్నారు, కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, మీకేమంత బాధ వచ్చింది, ఇంట్లో గొట్టాలు ఉన్నాయి కదా, ఆడ మాట్లాడుకోవచ్చు కదా. రోడ్ల మీద ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, బ్యాంకులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మనిషి మనుగడలో రకరకాల ప్రదేశాలకి రకరకాలుగా మనిషి తరలి వెళ్తూ ఉంటాడు. వాటికి కావాల్సిందే రోడ్లు. ఆ రోడ్ల మీద తిరుపతి రోడ్లన్నీ వీళ్ళిద్దరివే. ఆయన ఒక పక్క, ఈ ఒక పక్క, ఇద్దరు కలిసి తిరుమలని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన తిరుమలలో ఎలాంటి అఘాయిత్యాలు చేశాడో, ఈవిడ టూరిజం పేరుతో తిరుమలలో ఎన్ని లడ్లు అమ్ముకుంది, లేదంటే టూరిజం మీద ఎన్ని టికెట్లు అమ్ముకుంది, దర్శనాలు, మంచి మంచి దర్శనాలు, పైన ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టింది. ఇద్దరికి కొంచెం సారూప్యత ఉంటది. ఇద్దరు కూడా సమానమైన వాళ్ళే. తిరుమల విషయంలో ఇద్దరు ద్రోహులే. అదిగాక తిరుపతిలో యాడ రోడ్డు కనబడితే అక్కడ 10 మందిని వేసుకొని అడ్డదిడ్డంగా అట్టపెట్టులు పట్టుకొని ఎందుకు చేస్తారో తెలియదు. పైనుంచి ఫోన్ వచ్చింది, పోతా ఉంటారు ముందుకంతే. సడన్ గా కింద కూర్చుంటారు, కాసేపు అరుస్తారు, సడన్ గా లేస్తారు, పరిగెత్తుకుంటా పోతారు. ఇక్కడ షూటింగ్లు, ఈవెంట్లు, సినిమాలు, సీరియల్ చేసిందనుకో, ఒక్కరోజు ఖాళీ వచ్చినా ఆడి ఫోన్ చేస్తది, అట్టపెట్టి కర్ర గట్టో నేను వస్తున్నా, రోడ్డు బైఠాయించడం. మరి కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది ఈ విషయంలో. మాటికి పదే అంటే ప్రజలందరూ చూస్తుండగా ఏదో కూటమి ప్రభుత్వం తప్పు చేసేసింది, ఆర్కే రోజా, బొమ్మన కరుణాకర్ రెడ్డి దాన్ని నిలదీస్తున్నారు అని చిత్రీకరించడానికి, జనాలు ఏదో అనుకోవడానికి, వాళ్ళని తప్పుదోవ పట్టడానికి వీళ్ళు వేసేటువంటి స్టంట్ ఇది. కానీ ప్రజలకు తెలుసు ఎందుకు ఓడగొట్టారు అంటే, ఇలాంటి చేష్టాలు 2019 నుంచి 2024 మధ్యన పొంకాలుగా చేశారు కాబట్టి ఆ భగవంతుడు వాడగొట్టాడు. ఇంకా ఆడి పోయేది, జనాలను ఇబ్బంది పెట్టేది, ఏదో చిత్రీకరించడానికి, భ్రమింపు చేయడానికి వీళ్ళందరూ కూడా వేసేటువంటి డ్రామా. మరి కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వ్యతిరేక చర్యలు, శాంతి భద్రతలకి ఆటంకం కలిగించడం ఒప్పుకోరు కదా. సో తిరుపతి ఈస్ట్ పోలీసులు 35 సబ్సెక్షన్ 3 కింద నోటీసులు ఇచ్చారు. ఇదో చిన్న చితకా కేసేం కాదు ఇది. ప్రజలకి ఇలా ఆటంకం కలిగించడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనికుండా ఉంచడం అనేది పెద్ద సెక్షనే. ఈ నెల 30వ తారీఖు ఇద్దరు కూడా, బొమ్మన కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కూడా తిరుపతి ఈస్ట్ పోలీసుల సమక్షంలో విచారణకు హాజరవ్వాలి, దర్యాప్తు చేపడతారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, దీని ఉపయోగం ఏంటి, వాళ్ళ పార్టీకి ఎందుకు పదే చేస్తున్నారు, మొత్తాన్ని కూడా రాబట్టి ఖచ్చితంగా పోలీసులు 100% మీడియా వరకు అందిస్తారు. తప్పుడు ప్రచారాలు ఒకటొకటి వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా, బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసింది తప్పు. కారణం లేకుండా, పర్మిషన్ తీసుకోలేదు ఎందుకు దగ్గరికి వెళ్తే పోలీసులు మా మీద కక్ష సాధింపులు, వ్యక్తిగత కక్షలు, మాకు ఫ్రీడమ్ లేదా, మేము మాట్లాడకూడదా, మేము రోడ్ల మీదకి రాకూడదా అంటారు. పర్మిషన్ లేకుండా, ఏ ఇంటిమేషన్ లేకుండా పొలవమని రోడ్ల మీదకి వస్తే పోలీసులు అడ్డగిస్తే పోలీసులు మళ్ళీ మా మీద తిరగబడుతున్నారు. పూర్తిగా ఇది పోలీసుల వైఫల్యం, కూటమి ప్రభుత్వం వైఫల్యం. హోమ్ మినిస్టర్ అనిత గారు కరెక్ట్ కాదు, వెంటనే రిజైన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి 30వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా నోటీసులు ఇచ్చారు, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.